తాజా 30 టాలీవుడ్లో ఏ వివాదం చెలరేగినా తరుణ్ గురించి కూడా ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఆర్తి అగర్వాల్ సూసైడ్ అటెంప్ట్ చేయడం దగ్గర నుంచి చాలా సందర్భాల్లో తరుణ్ పేరు మీడియాలో బాగా నలిగింది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కూడా తరుణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనను ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు. తన తండ్రి చక్రపాణితో కలిసి తరుణ్ సిట్ కార్యాలయానికి శనివారం ఉదయం వచ్చారు. ఆయనను పోలీసులు లోపలికి తీసుకెళ్లారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఏ సంబంధం లేదని తరుణ్ చెప్తున్నారు. 2009లో తరుణ్ ఆన్ అనే పేరుతో ఒక పబ్ను ప్రారంభించారు. ఈ పబ్ ప్రారంభోత్సవానికి హాజరైన నటులపై ప్రస్తుతం డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. తాను నిర్వహిస్తున్న ఆన్ పబ్కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తరుణ్ ఆ పబ్ను అమ్మేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి పబ్ను అమ్మేసిన గతంలో ఈ పబ్లో జరిగిన వ్యవహారాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటిదాకా సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించారు. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తరుణ్ నుంచి ఎలాంటి సమాచారం రాబడతారో చూడాలి.